నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ జక్రన్పల్లి, నిజామాబాద్, డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ మండలాలతో ఏర్పాటైన ఈ సెగ్మెంట్లో 110 గ్రామాలు, 74 గిరిజన తాండాలున్నాయి. 2,16,988 మంది ఓటర్లున్నారు. వారిలో 1,15,544 మంది మహిళలు, 1,14,44 మంది పురుషులున్నారు. మొత్తం ఓటర్లలో 50% మంది బీసీలు, 20% మంది ఎస్టీలు, 15% మంది ఎస్సీలు, 10% ఓసీలు, ఇతర వర్గాలు మరో 5% ఉన్నారు. లో టీడీపీ స్థాపన నుంచి నిజామాబాద్ రూరల్ ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ మండవ వెంకటేశ్వరరావు ఈ సీటును తిరుగులేకుండా ఏలుతున్నారు. 2004 ఎన్నికలను మినహాయిస్తే 5 సార్లు గెలిచి తిరుగులేని పట్టు సాధించారు మండవ. గత ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపై 28,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో ఉన్న రాజకీయానికి 5-10 ఏళ్లలో జరిగిన రాజకీయం ఎంత మార్పులు వచ్చినాయో ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో తృప్తి కన్నా గతంలో అర్ధరాత్రి కాడ చేసాం, రాడికల్స్ తిరిగే ఏరియాలో చేసాం, పోలీసు లేకుండా చేసాం, సపోర్ట్ ఎస్కాట్ లేకుండా కూడా చేసాం. ఒక తృప్తి, నిజాయితీగా మనకున్న మేరకు చేశామనే తృప్తి నాకు మిగిలింది. నిజామాబాద్ రూరల్లో గట్టి పట్టున్న మండవకు ఈసారి పరిస్థితి అనుకున్నంత ఈజీగా లేదు. గత ఎన్నికల్లో ఆయన ప్రధాన హామీల్లో ఒకటైన మల్లాపూర్ లోలం బ్రిడ్జి నిర్మాణం చేయించలేకపోయారు. బర్దీపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీరందిస్తామన్న మాటను కూడా నిలబెట్టుకోలేదు. రూరల్ ఎమ్మెల్యే మండ వెంకటేశ్వరరావు గారు గతంలో ఎలక్షన్ అప్పుడు ఈ బైపాస్ రోడ్డు కానీ, ఈ బర్దీపూర్ చెరువు ఎత్తిపోతల పథకంలో పనులు కానీ, ఈ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా మండవకు కలిసొచ్చే అంశాలు కూడా ఉన్నాయి. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పట్టు, ప్రతి గ్రామంతోనూ నేరుగా సంబంధాలు, 25 ఏళ్లుగా ప్రతి గ్రామంలోనూ చేసిన పనులను చెప్పుకునే అవకాశం, తెలంగాణ వాదం ఉన్న టీడీపీ కార్యకర్తల బలం ఉండడం, దర్పల్లి మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు, ప్రాణహిత చేవెళ్ల నీటిని నియోజకవర్గానికి అందించడం, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది టీడీపీ సపోర్టర్లు సర్పంచులుగా గెలవడం. దాదాపు 20-25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసున్నాను కాబట్టి సమస్యలు స్పష్టంగా నాకు తెలుసు. సాధించుకోవడానికి ప్రభుత్వం నిధుల్లో ఉన్న అవకాశం మేరకు దాన్ని పెట్టి మనం కార్యరూపం దాల్చడం అనేది మనకు తెలుసు. కాబట్టి జనాలకు కూడా ఆ నమ్మకం ఉంది. అదేవిధంగా నేను కూడా పనిచేస్తూ వచ్చాను. మరోవైపు మండవకు వ్యతిరేకంగా మారుతున్న అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. మండవ పూర్వీకులు కోస్తాంధ్ర ప్రాంతం వారు కావడం, స్థానికంగా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడం, ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడం, మల్లారం లోలం బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడం, డిచ్పల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల రాకపోవడం, డిచ్పల్లి, దర్పల్లి మండలాల్లో ఫ్లోరైడ్ నీటి పథకాలు అర్ధాంతరంగా ఆగిపోవడం. దర్పల్లిలో కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ కూడా అక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు కావాలని చాలా మార్లు మరి రూరల్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారు కోరడం జరిగింది. కానీ వారు దాన్ని అలాగే నిర్లక్ష్యం చేస్తూ మరి ఇంతవరకు కూడా వారు మంజూరు చేయలేదు. లోలం మల్లాపూర్ బ్రిడ్జ్ కూడా వారు శిలాఫలకాన్ని వేసి మరి ఎన్నికల సమయంలో శిలాఫలకం వేసి దాన్ని మర్చిపోయారు. ఇక ఈసారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్తో పాటు బలంగా పనిచేసే అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కీలకమైంది బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్న వలసలు. 2 నిజాం సాగర్ ప్రాజెక్ట్ చివరి ఆయకట్టుకు సాగునీరు లేక రైతుల కష్టాలు. 3 డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ యూనివర్సిటీ ఉన్నా డిగ్రీ కాలేజీ లేదు. దీంతో విద్యార్థులు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. 4 జక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన సర్వే దగ్గరే ఆగింది. 5 స్థానికంగా ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు లేకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. మిగిలిపోయినటువంటి రోడ్లు ప్రతి గ్రామానికి రోడ్లు వేయిస్తాము, అన్ని తాండాలకు కూడా అనుసంధానం చేసి అన్ని తాండాలకు కూడా రోడ్డు వసతిని కల్పిస్తామని చెప్పడం జరిగింది గతంలో. అంటే 2009 ఎలక్షన్లో ఆ రకంగా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అటువంటి రోడ్లు వేసిన ప్రయత్నం కూడా చేయలేకపోయాడు. మేము డిగ్రీ చేయాలంటే నిజామాబాద్ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి మాకు అంత సెక్యూరిటీ ఉండదు. కాబట్టి డిచ్వల్లిలోనే
డిగ్రీ కళాశాల చేయిస్తారని కోరుతున్నాము. ఎందరో రాజకీయ నాయకులు వచ్చి హామీ ఇచ్చారు డిగ్రీ కళాశాల చేయిస్తామని, కానీ ఇంతవరకు ఇంకా పూర్తి కాలేదు. స్థానిక పరిస్థితులతో పాటు ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా మారే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఓటమి భయంతో ఈసారి పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనలో సిట్టింగ్ ఎమ్మెల్యే మండవ ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగడానికి పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2009లోనూ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అర్బన్లో దెబ్బతిన్న డిఎస్ ఈసారి రూరల్ పై దృష్టి పెట్టారు. సెంటిమెంట్ తో పాటు బీసీ ఓట్లు కూడా కలిసొస్తాయన్నది ఆయన లెక్క. పాండవ గారు ఆయన వాస్తవంగా ఆయన ఆంధ్ర అయినప్పటికీ ఇక్కడ రాజకీయ లబ్ధి కోసము తెలంగాణ పేరు వాదాన్ని వాడుకొని ఈ రోజునాడు ఓట్లు సాధించుకొని ఓట్లు దండుకొని తెలంగాణ ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రజల్ని రాజకీయంగా వాడుకోవడానికి కోసమే ఈ రోజునాడు ఆయన ఎమ్మెల్యే అవతారం ఎత్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చిత్తశుద్ధితోనే రాజకీయం చేయట్లేడు. నిజానికి గతంలో నిజామాబాద్ రూరల్ స్థానంలో డిచ్పల్లి నియోజకవర్గం ఉండేది. నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత 2009 నుంచి నిజామాబాద్ రూరల్ స్థానం తెరపైకొచ్చింది. డిచ్పల్లిగా ఉన్న సీట్లో 1952లో సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసరావు గెలిచారు. తర్వాత 1978లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి బాలరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆపై 1983 నుంచి ఈ సీటు టీడీపీకి కంచుకోటగా మారింది. నాటి ఎన్నికల్లో థామస్ చౌదరి గెలిచారు. 1985 నుంచి మండవ హవా మొదలైంది. ఆయన 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పట్టు నిలబెట్టుకున్నారు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం గంగారెడ్డి మండవను మొదటిసారి మట్టి కరిపించారు. ఇక 2008లో టీఆర్ఎస్ రాజీనామాలతో ఇక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత గెలిచారు. చివరికి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో మండవ ఆకుల లలితపైనే గెలిచి మరోసారి పట్టు నిలబెట్టుకున్నారు. డిచ్పల్లిలో గాని ఇప్పుడు నిజామాబాద్ రూరల్లో గాని మొదట్నుంచి బీసీలు, ఎస్సీ, ఎస్టీలే 85% మంది దాకా ఉన్నారు. కానీ దాదాపుగా ప్రతిసారి అగ్రకులాలకు చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. 2008 ఉప ఎన్నికల్లో గెలిచిన ఆకుల లలిత ఒక్కరే బీసీ వర్గానికి చెందిన నేత. మారిన పరిణామాల్లో ఈసారి బీసీలనే పోటీ పెట్టాలనే ఆలోచనలో పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. మండవ పోటీపై సందేహాలున్నాయి. ఆయన బరిలో లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థిగా డిఎస్ కు గెలుపు ఈజీ అవుతుందన్న అంచనాలున్నాయి. కానీ స్థానికంగా కాంగ్రెస్ కు నాయకత్వ లోపం ఉండడమే ఆ పార్టీకి మైనస్ గా మారుతోంది. గత ఎన్నికల్లో మండవ 28,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే మూడో స్థానంలో ఉన్న పీఆర్పీ అభ్యర్థికి 18,000 ఓట్ల దాకా పడ్డాయి. ఈ ఓట్లతో పాటు సెంటిమెంట్ ఓట్లపైన కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇక టీఆర్ఎస్ కూడా బరిలో ఉంటే ట్రయాంగిల్ వార్ అవుతుంది.